మరోవైపు చేసిన తప్పుల డైవర్షన్ కోసమే పరామర్శ పేరుతో జగన్ బల ప్రదర్శనలు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటల ప్రయాణం చేస్తున్నారని, జనాదరణ ఉందని చూపించుకునే ప్రయత్నాలు బెడిసి కొడతాయన్నారు. జగన్ పర్యటనలకు అనుమతి కోరితే మాజీ సీఎంకి ఇచ్చే భద్రత కల్పిస్తామని, కానీ ప్రజలను ఇబ్బంది పెడితే కేసులు తప్పవన్నారు అనిత. ప్రజలను ఇబ్బంది పెడుతూ 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటలు 8 గంటలు తీసుకుంటూ ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతూ క్లియర్గా ఉన్నా కూడా కావాలని నెమ్మదిగా వెళ్తూ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా 2 గంటలు 3 గంటలు చేస్తూ ఏమి సాధిద్దామని అంటే ఇలాంటి తప్పులన్నీ చేసేయటం, ప్రజల మధ్యలోకి వెళ్తే మాకు ఇంత ప్రజా ఆదరణ ఉందని వాళ్ళ తాలూకా జనాలందరినీ చూపించుకోవడం చేసే ప్రయత్నం. అది కూడా అఫ్కోర్స్ బెడిసికొడుతుంది అనుకున్న తర్వాత విషయం. దీని మీద కూడా ఏం చేయాలని ఒక చర్చ అయితే సాగుతుంది. నువ్వు 5,000 మందితో కాదు 50,000 మందితో మీటింగ్ పెట్టుకుంటానని చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ బందోబస్తు ఇవ్వాలో ఆ బందోబస్తు ఇచ్చి మేము ప్రశాంతంగా పర్మిషన్స్ ఇచ్చి మేము పంపించుకుంటాం. మేమే కాదని చెప్పట్లేదే, మీకులాగా మేమేం మైకులు లాక్కోవట్లేదే, మీకులా మేమేమి నుంచున్న స్టూల్ లాక్కోవట్లేదే, మీకులా మేమేమి వేసిన స్టేజ్లు కూడా తీసేయట్లేదే, మీకులా మేమేమి ఇళ్లలో కూర్చోబెట్టి హౌస్ అరెస్టులు చేయలేదే, మేమేమేను మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు వచ్చిన హక్కును మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాం. వినియోగించుకుంటూనే ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాం. మేము ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి చేయొద్దు. ఈరోజు ఒక అత్యవసరంగా అంబులెన్స్లోని హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాడు ఉంటాడండి. నువ్వు చేసే ఈ ప్రదర్శన బట్టి అతను చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు? కొంచెం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి కదా అని అడుగుతాను నేను. అది లేకుండా ఇష్టానుసారంగా మేము వెళ్తామంటే చూస్తూ కూర్చొని ప్రసక్తి అయితే ఉండదు. ఆటోమేటిక్గా పర్మిషన్ నిజంగా అడిగితే మేము చెప్తాం ఎన్ని కార్లు వెళ్తాయి, ఎంతమంది జనాలు వస్తారు, దాన్ని బట్టి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం, మేము అడుగుతాం. కానీ అలాంటిది ఏం లేదు, ఎక్కడ కనిపించట్లేదు. మేము ఇంటిమేషన్ ఇస్తారు, మేము పలానా దగ్గరికి వెళ్తామని. అంటే మేమే ఇంతమంది వస్తారేమో అనుకొని మేమే పెట్టుకొని ఎవరైనా ఎక్కువ మంది వస్తే ఆపితే పోలీసులు తోస్తున్నారు పోలీసులు అని చెప్పి మాట్లాడుతూ ఎవడో రప్పా అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడినా మేము నోరు మూసుకొని ఊరుకోవాలా? మళ్ళీ ప్రభుత్వాన్ని మీరు అడ్డుకుంటున్నారని మాట్లాడడం సబబా? అది